హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలుగులాస్ 2.0. ఐ థింక్ నాకు తెలిసి ఇది లాస్ట్ టైం అనుకుంటా ఇక మన ఛానల్ పేరు చెప్పడం, ఎందుకంటే నేను ఛానల్ నేమ్ అనేది చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ అలాగే ఈ వీడియో పడ్డాకనే నెక్స్ట్ వీడియో లోపైన నేను ఛానల్ నేమ్ అనేది చేంజ్ చేసేస్తున్నా. అండ్ అలా కంప్లీట్ గా ఈ వీడియో వచ్చేసరికి నేను మా అన్నయ్య కొడుకు అన్వేష్ కొంతమంది తెలుసు, తెలియని వాళ్ళకి కొత్త వ్యక్తిగా పరిచయం అవుతాడు. సో అతను నేను కలిసి కంప్లీట్ గా ఇప్పుడు హైదరాబాద్ లో నైట్ మొత్తం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాం అవుట్ సైడ్. సో అది ఏ విధంగా ఉంటుంది మా ఎక్స్పీరియన్స్ మొత్తం, అది ఏ ప్లేస్ అనేది నాకు కూడా కొంచెం ఐడియా లేదు. అతని అన్వేష్కే తెలిసి ఉంటది. అతను కూడా చూద్దాం అవే అన్నాడు. సో అతను పికప్ చేసుకున్నాక ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చేసి 9:20 అలా అవుతుంది. సో అతను పిక్ చేసుకొని మార్నింగ్ 5 వరకు మా యొక్క జర్నీ ఏ విధంగా ఉంటుంది, మేము తిరిగే ప్లేస్ ఏంటి, అసలు ఏ విధంగా ఎలా వెళ్ళాము అనేది మొత్తం కంప్లీట్ గా మీరు కూడా చూడండి, చూసి ఆనందించండి. అండ్ అలాగే మీరు తిరిగిన ప్లేసెస్ ఏమన్నా ఉంటే, మంచి ప్లేసెస్ నైట్ అవుట్ చేసినవి ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో ఏ విధంగా అనిపించిందో కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చివరి అయితే లైట్ ఉంది, టేస్ట్ బాగాలేదు నాకైతే. ఎట్లుంది అన్వేష్? యావరేజా? ఫస్ట్ అయితే షవర్మాతో స్టార్ట్ చేసాం, చూద్దాం నెక్స్ట్ ఇంకేమేమి తింటాం. స్పూన్తో అయితే సరిపోదు, అందుకనే డైరెక్ట్ తాగేస్తుంది. ఎలా ఉంది నాని? బాగుంది. ఓకే, సెకండ్ బాగుంది. ఇప్పుడు టైం వచ్చేసి 11:50 చేంజ్ అలా అవుతుంది. 10 నిమిషాలు దాకా 12. 10 నిమిషాలు దాకా 12. మేము వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి మన హైటెక్ సిటీ టీ హబ్ దగ్గర అయితే ఉన్నాం. మనకు ఆపోజిట్ లో ఎగ్జాక్ట్లీ కేప్ నిలోఫర్ అయితే ఉంది. తాగాలని ఎంతో ఉంది కానీ 250 రూపీస్ అంట కాఫీ. అంత బడ్జెట్ లేదు ఫస్ట్. అంత బడ్జెట్ లేదు. సో మేము ఏం చేస్తాం అంటే దీన్ని చూసి అదే ఆశ మీద పోయి ఏం చేద్దాం నాని, చార్మినార్ కూడా తాగుదాం. 50 రూపాయలు పెడితే ఇంకా మస్తు వస్తుంది. చార్మినార్ దగ్గర 50 రూపాయలు మంచి జబర్దస్త్ టీ దొరుకుతుంది అంట. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేసరికి కూడా ఎట్లా ఎగ్జాక్ట్లీ ఏదో అదే టైం అవుద్ది. ఇక్కడ ఏముంది, అంత డొల్లనే ఉంది. ప్రస్తుతం వీకెండ్స్ అయితేనే మన హవా ఉండు. సో ప్రస్తుతానికి అయితే మేము ఇక్కడ ఉన్నాం గచ్చిబౌలి డిఎల్ఎఫ్ దగ్గర అయితే స్ట్రీట్ ఫుడ్ మొత్తం తిరిగాం. అక్కడ మాకు నచ్చింది ఏంటంటే ఒక బాదం పాలు ఒకటే. సో గచ్చిబౌలికి అదైతే డిజాస్టర్ ఎంతో అనుకున్నాం. సో బాదం మిల్క్ ఒకటైతే సాటిస్ఫై అనిపించింది అంతే. షవర్మా లైట్. అలాగే ఇప్పుడు నెక్స్ట్ హుసేన్ సాగర్ అండ్ దానికంటే ముందు దుర్గం చెరువు కంప్లీట్ చేసుకొని అలా అలా ఇంకా ఏటేటు పోతాం, ఏమేమి తింటాం అనేది వీడియోలో చూద్దాం. మంగళపల్లి నుంచి ఇంత దూరం వస్తే వాడు వచ్చేసి లైట్లు బంద్ చేసిండు. దరిద్రం అట్లుంటది మనది. సో టైం వచ్చేసి అయితే ఇప్పుడు 12:50 అవుతుంది. సో మనం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మన నక్లెస్ రోడ్ లో అయితే ఉన్నాం. వినాయకుడి నిమజ్జనం ఇంకా అవుతుంది. నొల్లి మన మైక్లలో కూడా వినవచ్చు మీరు. సో ఇంకా పబ్లిక్ చాలానే ఉన్నారు, అంటే మనం బయట సైడ్ ఉన్నాం. క్రేన్స్ అన్ని ఉన్నాయి. సో ఎలా ఉంది అన్వేష్ ఇక్కడ? బాగుందా? అంటే చాలా బాగుంది. కాకపోతే ఆ ఒర్రుడు ఒకటే అంత ఒర్రుడు అంత బుగ్గలు అంత నొల్లి ఉంది ఇక్కడ. సో మనం అవతల ఏంటంటే పెద్దోళ్ళు కూడా చిన్న పొరాల లెక్క ఒర్రుతురా పీకలు పట్టుకోవాలి. ఇంకేదేం చూసినావు, అటు సైడ్ తీసుకోవద్దు, అటు సైడ్ చూద్దు. సో మనం మెయిన్ అక్కడ సైడ్ అయితే వెళ్ళిపోదాం. టైం వచ్చేసి 2 అవుతుంది. 2 పబ్లిక్ ఎట్లరు అంటే వీకెండ్ లో మన హైటెక్ సిటీ సైడ్ కూడా అంత ఉండదు రష్. మొత్తం ఎట్లుంది నాని, హైదరాబాద్ ఉన్న సంత మొత్తం ఇక్కడే ఉన్నట్టుంది మ్యాక్స్. గణపతి మాత్రం వల్ల చాలా అవుతున్నారు. ప్రకాట్ ల్యాబ్స్ ముంగట కూర్చున్నాం మేమైతే. మేడారం జాతర ఐడియా ఉందా మీకు? మేడారం జాతరకు వచ్చినట్టున్నారు అంతా. హుసేన్ సాగర్ చుట్టూ ఒక రౌండ్ వేసాము. 1 అవర్ పట్టింది, 1.5 అవర్. నార్మల్ టైమ్స్ లో 15-20 మినిట్స్ లో అయిపోతుంది. 1.5 అవర్. అంత పబ్లిక్, రోడ్లు అన్ని బ్లాక్ చేసిర్రు, అయినా కూడా ఫుల్ పబ్లిక్. ఒకసారి చూపిస్తా బ్యాక్గ్రౌండ్ వీడియో కూడా చూడండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ నుంచి నీలోఫర్ పోదాం అనుకున్నాం గానీ
అది ఎక్కడ లొకేషన్ లకడికా పుల్ పోదాం అనుకున్నాం, అది close ఉంది. బంద్ అని చూపిస్తుంది. చూద్దాం, అయినా కూడా పోయొస్తాం అక్కడికి. పోయి ఒకసారి టీ తాగొస్తే ఇక కొంచెం మళ్ళా రిలీఫ్ అవుతుంది అన్నట్టు. లాస్ట్ లో తీసిన వీడియోలు అన్ని ఒక వినాయకుల్లో అన్ని డాన్సులు అన్ని వీడియోలు లాస్ట్ లో యాడ్ చేస్తా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అవి కంటిన్యూ చేయండి. స్టిల్ 3:30 అవుతుంది, 3:30 AM టైం. ఫుల్ రష్, అప్పటికంటే ఇంకా ఎక్కువ అయిపోయారు పబ్లిక్, మామూలుగా లేరు. ఇప్పుడు మీకు వెనకాల కనిపిస్తలేరు కానీ ఫ్రంట్ ఫుల్ అయిపోయారు. బ్యాక్ కూడా ఇంకా ఇప్పుడే వస్తారు, ఆపారు పోలీసు వాళ్ళు. ఫైనల్ గా ఇది ఏంది రామ్కి బండి దగ్గర దోశనైతే 40 నిమిషాలు ఇలా పడితే దొరికింది. అది కూడా మన ఫుల్ రష్ ఉన్నది. ఒకటి ఎంత 120 రూపీస్, 110 రూపీస్. మొత్తం గల్లీ మొత్తం నిండిపోయారు, గల్లీ మొత్తం. అసలు ఏమంటారు, మొత్తానికి తొక్కిసాల ఆటలా వచ్చింది అనుకోవాలి. ఇది అంత పబ్లిక్ ఉన్నారు. సో తిన్నాక ఒకసారి చూద్దాం ఏ విధంగా ఉంటుందో. ఫస్ట్ అయితే ఇలా ఉంది చూడండి. 40 minutes, 10 kilometers, 110 రూపీస్. వర్త్ఫుల్, అన్నిటికీ వర్త్ఫుల్. అండ్ ఆకలితో ఉన్నాం కాబట్టి ఇంకా మంచిగా తింటున్నాం, చంపేస్తున్నాం. కానీ సరిపోదు, ఏం చేద్దాం. మళ్ళీ చెప్పాలంటే మళ్ళీ అదే అంట. మళ్ళీ ఆల్మోస్ట్ ఇప్పుడు టైం అయితే మేము 4కి వచ్చినాం. 5:04 అవుతుంది టైం. ఆల్మోస్ట్ 1 hour. 5:04 అవుతుంది. 6:30 అవుతాయి కావచ్చు రూమ్ పోయేసరికి. ఈ వీడియోకి అయితే ఇంతే. అంటిల్ దెన్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.